సమ్మర్ రిలేటెడ్ ఫుడ్ రెసిపీస్ సిరీస్‌లో భాగంగా ఈరోజు కమ్మని పెసరపప్పు పాయసంతో, అది కూడా బెల్లంతో చేసిన పాయసం. ఈ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఇప్పుడు ఎలానో మనకైతే క్రికెట్ మ్యాచ్ అన్నది జరుగుతుంది కాబట్టి, చక్కగా ఇంట్లోనే ఈ పెసరపప్పు పాయసాన్ని తయారు చేసుకొని, అది వేడి వేడిగానైనా లేకపోతే మీ ఇష్టానికి అనుగుణంగా ఫ్రిడ్జ్‌లోనైనా పెట్టుకొని చల్లగా తీసుకొని, అటు క్రికెట్ మ్యాచ్ చూస్తూ, ఇటు పాయసాన్ని తింటూ ఎంజాయ్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నా. సమ్మర్ రిలేటెడ్ ఫుడ్ రెసిపీస్‌లో భాగంగా నేను ఈరోజు మన వీడియోలో పెసరపప్పు పాయసాన్ని, అది కూడా బెల్లంతో చేసిన పెసరపప్పు పాయసాన్నయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. ఇది చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ రెసిపీ. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోని వాచ్ చేయండి. ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే సమ్మర్ రిలేటెడ్ సిరీస్‌లో భాగంగా సమ్మర్ రిలేటెడ్ ఫుడ్ రెసిపీస్ అండ్ సమ్మర్ రిలేటెడ్ డ్రింక్స్, హెల్తీ డ్రింక్స్‌ని నేనైతే ఒక్కొక్కటిగా షేర్ చేస్తున్నానండి. సో, మీకు ఇంకా సమ్మర్ రిలేటెడ్ ఫుడ్ రెసిపీస్ గానీ, సమ్మర్ రిలేటెడ్ హెల్త్ డ్రింక్స్ గానీ, ఇంకా ఎటువంటివి కావాలి అన్నవి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే, అలాంటి వీడియోస్, అలాంటి ఫుడ్ రెసిపీస్, హెల్తీ డ్రింక్స్ షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో, కీప్ వాచింగ్ అండ్ కామెంట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ. మనం ముందుగా ఒక చిన్న గ్లాసుతో తొక్కలేనటువంటి పెసరపప్పుని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం ఒక గిన్నెలో వేసి దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. సన్నటి సెగ మీద కానీ మనం వేయించుకుంటే పెసరపప్పు వేగుతుండేటప్పుడు చాలా మంచి సువాసన వస్తుందండి. సో, పప్పుని మనం చక్కగా వేయించుకుంటే చేసే పాయసం మరింత రుచిగా వస్తుంది. ఇక్కడ చూశారు కదండి, ఈ విధంగా దోరగా వేయించుకోవాలి పెసరపప్పుని. ఇప్పుడు ఈ వేపుకున్నటువంటి పెసరపప్పుని మనం చక్కగా కడిగేద్దాం ఒక్కసారి. మనకు ముందర నుంచి అలవాటు కదండి, ఏదైనా సరే పప్పు కడగడం. ఇంకా ఏ గ్లాస్‌తో అయితే మనం పెసరపప్పుని తీసుకున్నామో అదే గ్లాసుతో 2.5 గ్లాసుల నీళ్ళని వేసుకుందామండి. మీరు కుక్కర్‌లో గాని చేసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్‌గా 2.5 గ్లాసుల నీళ్ళని వేసేయండి. నేనైతే ఇక్కడ గిన్నెలోనే వేసి డైరెక్ట్‌గా ఉడకబెడుతున్నా సన్నటి సెగ మీద. సో, ఆ 2.5 గ్లాసుల నీళ్ళని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడైతే పప్పుని మనం ఉడకనిద్దాం. మీరు కుక్కర్‌లో ఉడికించుకోవాలనుకున్నా సరే మరీ మెత్తగా పేస్ట్‌లా మాత్రం ఉడికించొద్దండి. ఎందుకు అని అంటే, మనం పాయసం తినేటప్పుడు కొంచెం అక్కడక్కడ పలుకు పలుకులుగా పెసరపప్పు తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది తినడానికి. మరీ మెత్తటి పేస్ట్‌లా మాత్రం చేసుకోవద్దు. ఇక్కడ చూసారు కదండి, ఈ విధంగా పప్పు మరీ మెత్తగా కాకుండా పప్పు మనం మెదిపినట్టుగా ఉడికిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఉడికిన పప్పులో మనం ఏ గ్లాస్‌తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్‌తో నిండుగా బెల్లాన్ని వేసేయండి. ఒక చిన్న పిసర బెల్లం ముక్క ఎక్కువ వేసినా కూడా ఇబ్బందైతే ఏం లేదు. సో, మనకి రుచి సరిగ్గా సరిపోతుందండి. తీపిదనం అయితే సరిగ్గా సరిపోతుంది. ఇదే కొలత గుర్తుపెట్టుకోండి. ఏ గ్లాస్‌తో అయితే పెసరపప్పు వేసుకున్నామో అదే గ్లాసుతో నిండుగా గ్లాసుడు బెల్లం తురుము అది వేసుకోవచ్చు. మాకు కొంచెం ఇంకా తీపిదనం కావాలి అనుకునే వాళ్ళు కొంచెం బెల్లం ముక్కని ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. అంతేనండి. బెల్లం కరిగే వరకు కూడాను సన్నటి సెగ మీద దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి. మనం బెల్లం వేసి అటు ఇటు వెళ్ళామనుకోండి, పప్పు ఎలాగూ చిక్కబడింది కాబట్టి అడుగు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, గరిట వదలకుండా దగ్గర ఉండి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండండి. చూశారు కదండి, బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, పప్పు కూడాను మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా పలుకులు పలుకులుగా కనిపిస్తూ ఉంది. చూశారు కదండి, ఈ విధంగా మనం తినేటప్పుడు ఇట్లా ఉంటేనే నోటికి తినేటప్పుడు పలుకులు పలుకులుగా పంటి కిందకి తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. సో, ఇప్పుడైతే ఇంకా బెల్లం కరిగిపోయింది కాబట్టి పూర్తిగా చల్లారనిద్దాం. ఎందుకు అని అంటే, ఈ వేడి మీద గనక మనం మరిగించిన పాలు వేసుకుంటే పాలు అయితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుద్ది. ఇప్పుడు ఏ గ్లాస్‌తో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్‌తో
చిక్కటి పాలు ఒక గ్లాసుడు వేసేయండి. అది ఆ థిక్‌నెస్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా ఎక్కువగా థిక్‌గా ఉంది అని అంటే ఇంకొక సగం గ్లాసుడు పాలు కలుపుకోవచ్చు. ఇక్కడ నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోయిందండి. సో, అందుకే నేను ఒక గ్లాసు పాలు మాత్రమే వేశా. అది చిక్కటి పాలు వేశా. ఇప్పుడు దీంట్లో దంచి పెట్టుకున్నటువంటి ఒక 3 యాలక్కాయలు, అదే ఇలాచీ పొడి, అలాగే మనకి కోవెల్లో పెట్టే ప్రసాదం ఫీల్ రావాలి కాబట్టి నేను చేసే ప్రతి స్వీట్ ఐటెంలో కూడా కొంచెం పచ్చకర్పూరాన్ని నలిపి వేస్తానండి. మీరు కూడాను కంపల్సరీగా పచ్చకర్పూరం చిన్నది ఆవపు గింజంత పచ్చకర్పూరం కలిపితేనండి కోవిల్లో పెట్టే ప్రసాదం మాదిరి అంత టేస్ట్ ఉంటుందండి. ఇంకా ఎప్పుడు నేను చెప్పిన చిట్కానే ఏంటి అని అంటే ఏ స్వీట్ రెసిపీ చేసినా చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పు వేసుకుంటేనే ఆ స్వీట్ ఐటెంకి మరింత రుచి రెట్టింపు అవుతుందన్నమాట. చూసారు కదండి. ఇక్కడైతే పెసరపప్పు పాయసం బెల్లంతో చేసింది రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో ఇంకొకటి ఉంది. ఏంటది? డ్రై ఫ్రూట్స్. ఫ్రై చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇంట్లో జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే కిస్మిస్, ఏ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడాను సన్నగా కట్ చేసుకుని వాటిని నేతిలో వేయించేసుకోండి. నాకు ఇక్కడ అవైలబుల్గా జీడిపప్పు లేదు. సో, బాదం పప్పు అట్లానే ఎండు కొబ్బరి ముక్కలు నేను ఫ్రై చేసుకుంటున్నా. ఇవి కూడాను మాడిపోనివ్వద్దండి. ఏదైనా సరే దగ్గర ఉండి మనసు పెట్టి చేసుకుంటే దాని రుచి అమోఘం. ఇది మాత్రం పక్కా అండి. చూసారుగా, మంచి ఎర్రటి రంగు వచ్చేయి. చాలండి, సరిపోతుంది. గ్యాస్ కట్టేసి ఇంకా దీనిని మనం పాయసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూసారు కదండి, దోరగా నేతిలో వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, అట్లనే ఎండు కొబ్బరి, ఉంటే జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పా కదా. సో, ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకొని పాయసంలో అంతా చక్కగా ఒకసారి కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లో అయితే తీసుకుందామండి. చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు ఎలాగూ కూడాను క్రికెట్ మ్యాచ్ అయితే మనకి జరుగుతుంది కాబట్టి చక్కగా మీరు వేడివేడిగా తినాలనుకున్నా, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తినాలనుకున్నా సరే, చక్కగా ఈ పెసరపప్పు పాయసాన్ని బౌల్లో వేసుకొని క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఇది తింటూ ఎంజాయ్ చేస్తారని మరీ అనుకుంటున్నా. ఇదండి ఈరోజుటి వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే సమ్మర్ రిలేటెడ్ సిరీస్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీరు చూసేందుకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.